వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం నున్న నారాయణ నగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ ప్రజలు వాళ్లకు కనీస నీటి వసతి కూడా గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు కూడా ఎవరు అందించలేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడ ప్రజలు అంటున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. అమ్మ, ఏం పేరు నీ పేరు? పంజాల ఉపేంద్ర మా ఇంటి పేరుతో. ఏంటి మీ సమస్య ఏంటిది? ఇక్కడ నీళ్ళ సమస్య ఉంది. పైప్ లైన్ లేచిండ్రు, కొన్ని బజార్కి వస్తున్నాయి, కొంత రావట్లేదు. ఎప్పుడు పోయి మేము మున్సిపాలిటీ పోయి అప్లికేషన్లో ఇచ్చినాం, రేపు వస్తాం మాపొస్తాం అని చెప్తుండ్రు. నీళ్ళ సమస్య బాగున్నది, ఇబ్బందులు పడుతున్నాం అంతే. అంటే ఈ సమస్య ఇప్పుడు వచ్చిందా, ఇంతకుముందు నుంచి ఎప్పటి నుంచి ఉన్నది సమస్య? మేము ఈ పైప్ లైన్ వేసిన కాంచి మాకు నీళ్ళు లేవు. అంతకుముందు మేము ఆడీడ పట్టుకొచ్చుకున్నాం నీళ్ళు కొన్ని సంవత్సరాల చలకల బావుల కాడ గినక తెచ్చుకున్నాం. ఇక పైప్ లైన్ వేసినాక వస్తాయని అన్నారు. ఆ పక్కన బజార్కి వస్తేనే మా బజార్కి రావట్లేదు. అంటే పైప్ లైన్ అంటే మిషన్ భగీరథ, అంటే మిషన్ భగీరథ వేసిన కాంచెలు మీకు వాటర్ అస్సలు ఒక్క సుక్క నీళ్లు కూడా రాలేదు. మరి మీరు ఎలా నీళ్లు లేకుండా మీరు ఎలా అక్కడ గడుపుతున్నారు? 4-5 సార్లు పోయి మున్సిపాలిటీ కాడ ధర్నా చేసి నీళ్ళ కోసం పోయినాం. పోతే 2 రోజులకు ఒక్కనాడు ట్యాంకర్ పంపిస్తారు, ఒక్క ట్యాంకర్. దానికన్నా కట్టమంటారా లేకపోతే మీరే తెచ్చుకుంటారు? వాళ్ళే తెచ్చి పోసిపోతారు. మరి ఈ సమస్యల గురించి మీరు పై అధికారులు కానీ మీ యొక్క రాజకీయ నాయకులు చెప్పలేదా? చెప్పినాం, రాజకీయ నాయకులతో సాగా అందరం పోయి అప్లికేషన్లు ఇచ్చి వచ్చినాం చాలాసార్లు. అయితే వస్తాయమ్మా వస్తాయి అని అంటారు. తర్వాతకి ఒకరోజు వచ్చిర్రు, గానించి గాడి తీసి పైపు తీసిర్రు, వెళ్ళిపోయినరు. మళ్ళీ వస్తామంటే ఇక వస్తాను అంటారు, రావట్లేదు. ఎప్పుడు ఫోన్లు చేసినా ఇక వాళ్ళు ఎత్తట్లేదు, ఆ మిషన్ పైపులు తీసేవాళ్ళు. దాని గురించి మరి కొందరిని అడిగి ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నా పేరు నవనీత అండి. ఏంటి ప్రాబ్లం? మీరు బిందెలు పట్టుకొని ఇక్కడ నిలబడ్డారు కదా, ఏంటిది? మాకు ఇక్కడ వాటర్ సమస్య చాలా ఉందండి. గత 1 year బ్యాక్ ఈ పైప్ లైన్ వేశారు, మిషన్ భగీరథవి. వేసిన తర్వాత వస్తాయని అన్నారు, ఏదో కనెక్షన్ ప్రాబ్లం ఉంది అని అన్నారు. పైనుంచి ఎక్కట్లేదు. అంటే మేము ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పడము, నెక్స్ట్ వచ్చి బాగు చేపిస్తాము అంటే దాని పైప్ లైన్ కరెక్షన్ చేపిస్తాం అనడం, మళ్ళీ కరెక్షన్ చేయించకపోవడం. మేము వెళ్ళి మున్సిపాలిటీలో అప్లికేషన్ పెట్టి వచ్చిన తర్వాత ఇవి మన ట్యాంకర్లు పంపించారండి. మీరు మున్సిపాలిటీలో అర్జీలు పెట్టుకున్న తర్వాత కూడా మీరు తర్వాత ప్రభుత్వ అధికారులను కలిసినా కానీ మీ యొక్క రాజకీయ అధికారులు కానీ ఇక్కడ ఉన్న రాజకీయవేత్తలు కానీ మీరు వాళ్ళతో వెళ్ళి కలిసి మాట్లాడారు? అంటే ప్రభుత్వ అధికారులు కూడా మా విన్నతిని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మీరు వాళ్ళకి కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? చేశామండి. ఇక్కడున్న సోమయ్య అంకుల్ వాళ్ళతో వెళ్ళి అందరం కలిసి వెళ్ళి మాట్లాడాము. ఇదే మాట అంటున్నారు, మేము ప్రయత్నం చేస్తున్నాము, ఖచ్చితంగా వచ్చే విధంగా చేస్తాము అని అంటున్నారు. కానీ నీటి అవసరత అనేది డైలీ, ఇది 2 రోజులకు ఒకసారి 3 రోజులకు వచ్చే అవసరత కాదు, డైలీ అవసరం ఉంటుంది. కానీ మా సమస్యని ఎవరు పూర్తిగా సాల్వ్ చేయట్లేదు. నామమాత్రంగానే కదండి ఇవి ట్యాంకర్లు. అంటే ఎక్కడ వాగులలో వాటర్ పిల్లలకి కూడా అది అంత మంచిది, విరేచనాలు ఇలాంటివి రావడము, స్కిన్ ఎలర్జీస్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయినా అవి అడ్జస్ట్ అవుతున్నాము. అంతకుముందు బావులలో పక్కన పొలాలలో మోసుకొని వచ్చి వాడుకునే వాళ్ళము. ఇలా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? అంటే ఒక మిషన్ భగీరథ వచ్చిన కాంచెలు మీకు ఇప్పటివరకు గత ప్రభుత్వం మిషన్ భగీరథ లాంటి మంచి నీటి పథకాలు కూడా పెట్టేసి ఇంటికి ఒక నల్ల అని పెట్టింది. అప్పటి నుంచి మీరు రావట్లేదా? లేదండి, మాకు నల్ల పెట్టారు అంతే, కానీ వాటర్ మాత్రం ఒక చుక్క కూడా రాలేదు అక్కడ నుంచి. అంటే నామకే వాస్తవం మాత్రమే పెట్టారు అంటారు? అవునండి అంతే. పైప్ లైన్ నుంచి మాత్రం మేము వాటర్, ఏ విధమైన వాటర్ మేము యూజ్ చేసుకోలేదు, మిషన్ భగీరథ వాటర్ మాత్రం. మరి రోజు ఎలా గడుపుతున్నారు? అదేనండి, మేము మున్సిపాలిటీ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టిన తర్వాత ట్యాంకర్లు 2-3 డేస్కి ఒకసారి వచ్చి అవే వాటర్ మాత్రం యూజ్ చేసుకుంటున్నాం. ఇంకొంతమందిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీకు ట్యాంకర్స్ అంటే ఇక్కడ ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి ట్యాంకర్స్? 4 రోజులకు ఒకసారి వస్తాయి. సరిపోతున్నాయా నీళ్ళు? మరి సార్ అసలు ఒక ట్యాంకర్ వచ్చేసి అంటే ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 72 కుటుంబాలు, 72 ఇళ్ళు ఉంటాయి సార్. వాళ్ళకి మాత్రం నీళ్లు సరిపోవట్లేదు సార్. అంటే 72 గడపలకి ఎన్ని ట్యాంకర్లు వస్తాయి? 2 ట్యాంకర్లే వస్తాయి సార్. అంటే 2 ట్యాంకర్లతో 72 గడపలు, సగం 4 బకెట్లు 5 బకెట్లు అట్లా పోసుకుంటూ పోతాడు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తాడు? 4 రోజులకు ఒకసారి వస్తాడు. సరిపోతున్నాయా? మరి సరిపోవట్లేదు సార్. మరి ప్రభుత్వ అధికారులు కానీ మీరు మున్సిపాలిటీలో కానీ అర్జీలు పెట్టుకున్నారా? పెట్టుకున్నాం సార్. మేము పోయి మున్సిపాలిటీ ఆఫీస్లో కూడా ధర్నా చేసినాం సార్. పంపిస్తాను, సగం వరకు తీసిండు సార్ పైప్ లైన్ ఎత్తనని. ఆ సగం వరకు కూడా తీయకుండానే మళ్ళీ మట్టి వేసి వెళ్ళిపోయిండ్రు సగమే. ఆ సగంలోనే బుడిపేసిపోయిండ్రు సార్. అవి వస్తాయని మేము చూస్తాను కూడా అవి రావట్లే. సోమన్న గారి వల్ల మాకు నీళ్ళు వస్తాయి, ట్యాంకర్ల వల్ల 2 ట్యాంకర్లు. అంటే ట్యాంకర్ల నీళ్ళు అయితే వస్తున్నాయి.
గత ఎక్కడెక్కడ బావుల నీళ్ళు వస్తానేమో మాకైతే తెలియదు. చిన్న పిల్లలకు పెద్దోళ్ళకు అందరికి కొద్దిగా ఎలర్జీ లెక్క వస్తుంది సార్. అట్లా అందుకని మాకు నీళ్ళ ఇబ్బంది బాగుంది. కొద్దిగా దయచేసి మాకు నీళ్లు కావాలని అమ్మ ఏం పేరు మీ పేరు? నిఖిత అండి. చెప్పండి ఏంటి మీ సమస్య? వాటర్ ప్రాబ్లం అండి మాకు చాలా. ఎప్పటి నుంచి వాటర్ ప్రాబ్లం? మాకు 2 years నుంచి వాటర్ అసలు రావట్లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంకా ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు? వాటర్ కోసం మేము అక్కడ పొలాలకి వెళ్ళడం, ఏటుకి వెళ్ళడం, బట్టలు పిండుకోవడం, చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వెళ్ళడం మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. వాటర్ ట్యాంక్ వస్తుందని అంటున్నారు 2 రోజులకు ఒకసారి. 2 రోజులకు ఒకసారి వస్తే 5 బిందెలు ఏం సరిపోతాయండి చిన్న చిన్న పిల్లలు ఉంటే. మరి అధికారులకు ఎప్పుడు అర్జీ పెట్టుకున్నారా? పెట్టుకున్నామండి, చాలాసార్లు వెళ్ళినాం కానీ మాకేమీ చేయట్లేదు. అంటే ఏమంటున్నారు? మాకు గవర్నమెంట్ నుంచి ఏమైనా వాటర్ పైపులు కానీ తొందరగా పంపిస్తే మాకు మంచిది అనుకో. చూసారు కదా, నున్న నారాయణ నగర్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఇది ఎక్కడో లేదు, మహబాద్ పట్టణంలోనే కూతవేడు దూరంలోనే ఈ నగర్ ఉంటుంది. అయినా కూడా ఇక్కడ వాటర్ సమస్య గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు ఇక్కడ వాటర్ రావట్లేదు. నా పేరుకి మాత్రమే నల్లాలు వేశారు మిషన్ భగీరథ. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మాకు మంచినీటి సౌకర్యం కల్పించాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిపిఎం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి సూర్ణపు సోమయ్య గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ వాటర్ సమస్య గురించి. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఇక్కడ నున్న నారాయణ నగర్లో నీటి సమస్య ఉందని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. మీరు సిపిఎం ఫ్లోర్ లీడరు అంటే వీళ్ళ సమస్య మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఎలాంటి పరిష్కారం చేస్తారు? ఓకే అండి, వాళ్ళు చెప్పేటువంటిది నిజము. వాస్తవంగా ఈ కాలనీ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్మాణం జరిగింది. మేము ఇక్కడ ఈ ప్రజలు నీటి ఇబ్బంది పడతాననే మేము గత 2 సంవత్సరాలకు పూర్వం చాలా పెద్ద ఎత్తునే మంచినీటి సమస్య కోసం పోరాటం మున్సిపల్ కార్యాలయం ముంగట, జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముంగట పోరాటాలు చేయడం జరిగింది. జరిగిన దాని యొక్క ఫలితంగా మిషన్ భగీరథ పైప్ లైన్లు వేశారు. నీరు ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఇక్కడ నున్న నారాయణ నగర్ 2 భాగాలుగా ఉన్నది. బోటికి అవతల సైడ్ ఒక పార్టు, బోటికి అవతల సైడ్ ఒక పార్టు. ఇది కొంచెం అప్ ఏరియాలో ఉంటుంది. అప్ ఏరియాలో ఉండడం వల్ల ఏంటంటే వీటికి ఈ ప్రాంతం మొత్తానికి కూడా నీటి సరఫరా అందట్లేదు. ఈ సమస్య మున్సిపల్ అధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకుపోయాం. ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి, పాత కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకుపోవడం జరిగింది. జరిగిన తర్వాత దీనికి ఆల్టర్నేటివ్ ఏం చేయాలనే సమస్య మీద కూడా పరిష్కారం చేసిందంటే కొత్తగా అదనపు పైప్ లైన్ ఒకటి వేస్తుంది తప్ప దీనికి పరిష్కారం కాదని చెప్పేసి అనేటువంటిది ఒకటి చెప్పారు. కానీ మరి ఇక్కడ ప్రజలు గత ప్రభుత్వం నుంచి ఇప్పటికి సంవత్సరం దాకా మాకు వాటర్ రాలేదంట, వాటర్ మాకు అందట్లేదు అంటున్నారు. మరి అప్పటి నుంచి ఈ సమస్య పరిష్కారం కాలేదు. యాక్చువల్లీ మిషన్ భగీరథ పైప్ లైన్ అనే స్కీమ్ అనేది మొత్తం ఫస్ట్ పూర్తి కాలేదు. వాళ్ళు చెప్తున్న సమస్య నిజం. మిషన్ భగీరథ అది వచ్చిందే కొద్దిపాటి ప్రాంతాలకు వచ్చింది, అది మొత్తం పూర్తి కాలేదు. వేసిన పైప్ లైన్ ఉన్న ఇండ్లు ఎక్కువ, పైప్ లైన్ సైజును తక్కువ వేశారు. సైజును తక్కువ వేయటం వల్ల ఆ వచ్చే నీటితోటి మొత్తము అప్పు ప్రాంతానికి ఎక్కడానికి అనేది సాధ్యం కంటే అధికారుల దృష్టి తీసుకుపోయింది. కానీ ఇప్పటికే మిషన్ భగీరథ బిల్లులు ఇవ్వలేదనే పేరు మీద కాంట్రాక్టర్ పనులు ఆపేసిండు. ఓకే, మీరు కాంట్రాక్టర్ బిల్లులు కాంట్రాక్టర్ బిల్లులు రాలేదని పేరు మీద ఆపటం వల్ల ఏమైందంటే దాదాపు ఒక 7-8 నెలల పాటు పనులు ఆగిపోయినాయి. ఆగిపోవడం వల్ల వీళ్ళకి ఆల్టర్నేటివ్ దానికి ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. మళ్ళీ మొన్న పెద్ద ఎత్తున మేము ఇక్కడ వీళ్ళందరినీ సమీకరించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం ముంగట ధర్నా చేయడం జరిగింది. కలెక్టర్ గారు మున్సిపల్ మీటింగ్కి వచ్చిన సందర్భంలో కూడా మున్సిపల్ కౌన్సిలర్గా నేను యాజ్ ఏ మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా, సిపిఎం ఫ్లోర్ లీడర్గా పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అయినప్పుడు ఎస్సీ గారిని పంపించారు. ఎస్సీ గారు చూసి దీనికి ఆల్టర్నేటివ్ పైప్ లైన్ వేయాలని చెప్పేసి, ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత పైప్ లైన్ తీసుకొచ్చి కొంత దూరం వేశారు. కానీ ఈలో బిల్లు రాలేదు, మళ్ళీ బిల్లు రాలేదని చెప్పేసి పనిచేసే ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మాకు బిల్లు లేట్లేదని మళ్ళీ యథావిధిగా పని ఆగిపోయింది. అయితే తాత్కాలికంగా ఏంటంటే వాళ్ళకి నీటి వనరు అసలే లేదు కాబట్టి మున్సిపల్ కార్యాలయంలో నిలబెట్టడం వల్ల, మేము ధర్నాలు చేయడం వల్ల 2 రోజులకు ఒకసారి ట్యాంకర్ అనేది పంపడం అనేది జరుగుతుంది. తాత్కాలికంగా ఉంది, వాళ్ళకి నీటి సమస్య అనేది బాగా ఉంది. దీని మీద 2-3 సార్లు మీ మున్సిపల్ మీటింగ్లో కూడా నేను మాట్లాడడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ బిల్లులు ఆపడము, కొంతవరకు ఈ యొక్క పైప్ లైన్లు వేసి ఆపడం అనేది గత ప్రభుత్వం జరిగిందా, ఈ ప్రభుత్వం వచ్చాక జరిగింది? ఈ స్కీమ్ మొత్తం ఒక మాట చెప్పాలంటే కేసీఆర్ గారి మానస పుత్రిక ఏంటంటే మిషన్ భగీరథ. కేసీఆర్ గారు గత ఎన్నికల కంటే ముందు, అదే పోయిన అసెంబ్లీ ఎన్నికలు కాదు, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఈ మిషన్ భగీరథ స్కీమ్ను ప్రవేశపెట్టామన్నాడంటే ఇంటింటికి రూపాయికి నల్లా కలెక్షన్ ఇస్తా, ఇంటికి నల్లా కలెక్షన్ రాకపోతే ఓట్లు అడగనని చెప్పేసి కేసీఆర్ గారు పోయిన ఎన్నికలు కాక అటు పోయిన ఎన్నికల ముంగట వాగ్దానం చేసిండు. ఆ ఎన్నికలల్లో అది ఇంకా మా మహబూబాద్ శాంక్షన్ కాలే.
మిగతా రాష్ట్రంలో చాలా ప్రాంతాలు వచ్చినా మహబూబాబాద్ శాంక్షన్ కాలే. తర్వాత ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ మహబూబాబాద్ శాంక్షన్ అయింది. 60 కోట్ల రూపాయలు మహబూబాబాద్ శాంక్షన్ అయింది కానీ ఈ 60 కోట్ల రూపాయలు మహబూబాబాద్, డోర్నకల్లు, మన తొర్రూరు ఈ ప్రాంతాలకు, మున్సిపల్ ప్రాంతాలకు అయింది కానీ అది ఒక 50% పైప్ లైన్ మాత్రమే అయింది. ఇంకా 50% పట్టణానికి లేదు. పైప్ లైన్ అనేది వేయలేదు, అది సరిపోలేదు. నిధులు కూడా లేకపోవడం వల్ల ఏమైందంటే అది మొత్తం కూడా ఆగిపోయింది. అది ఈ 50% పైప్ లైన్ని కంప్లీట్ చేయడానికి దాంట్లో చేయాలంటే ఏం చేయాలి? పైప్ లైన్ వేయాలి, పైప్ లైన్ వేసి నల్లాలు పెట్టాలి, నల్లాలు పెట్టి స్టాండ్ పోస్టులు పెట్టాలి, స్టాండ్ పోస్టులు పెట్టి మన మన ఇది ఇవన్నీ కూడా మొత్తం ఫిట్ చేయాలి. ఫిట్ చేస్తేనే అది కంప్లీట్ అయినట్టు లెక్క. కాబట్టి ఆ ప్రకారంగా ఈ పనులన్నీ ఏం పూర్తి చేయలేదు. చేయకపోకుండా బిల్లు రాలేదని పేరు మీద పోయినరు. ఇంకా 50% పైప్ లైన్ ఇంకా వేయాల్సి ఉంటే వేయలేదు. ఇది అని ఒక మాటలో చెప్పాలంటే మానుకోట ప్రాంతంలో ఈ ప్రాంతం మొత్తంలో కూడా మిషన్ భగీరథ ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా మిగిలిపోయింది మానుకోటకు. మీరు యాజ్ ఏ సిపిఎం మున్సిపల్ ఫ్లోర్ లీడరు అండ్ మీరు మున్సిపల్ కౌన్సిల్ మెంబరు, మరి మీ దృష్టికి ఎప్పుడు ఇది రాలేదా? మీరు కూడా అధికార పార్టీలో అంటే కాంగ్రెస్ కాకపోయినా కాంగ్రెస్కి అనుబంధంగా మీ సపోర్ట్ కూడా ఉంటుంది కదా. మీరు అంటే ఈ ప్రభుత్వమైనా, గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం అయినా చేస్తుందనే నమ్మకం వీళ్ళకు అంటే ఉందా? ఇక్కడ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదండి. మేము ఇక్కడ కాంగ్రెస్కు సపోర్ట్ కాదు, టీఆర్ఎస్కు సపోర్ట్ కాదు. మేము ప్రజల పక్షాన ఉంటాం. సిపిఎం పార్టీగా ప్రజల సమస్యల పరిష్కారమే సిపిఎం ఎజెండాగా ఉంటుంది. అది ఓట్లప్పుడు ఎవరికో ఒకరికి ఓటేయాలి కాబట్టి వేస్తాం. ఇక్కడ సిపిఎం ఆటోమేటిక్గా టీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మేము ఇక్కడ కాంగ్రెస్కు బయట నుంచి మద్దతు ఇచ్చిన మాట వాస్తవం, వాళ్ళకి ఓట్లు ఇచ్చిన మాట వాస్తవం, దాన్ని గెలిపించిన మాట కూడా వాస్తవం. రేపు మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము ఇప్పుడు మన మిషన్ భగీరథ ఒకటి ఈ కాలనీలో బాగా తీవ్రంగా సమస్య ఉంది. ఇంకా కొన్ని ప్రాంతాల పైప్ లైన్ కూడా ఏం ప్రాంతాలు ఉన్నాయి. ఇంకా ఇది జిల్లా కేంద్రం అయింది, పార్లమెంట్ కేంద్రం, అన్ని కేంద్రాలు అయినా కూడా ఇంకా నీటి పైప్ లైన్ లేని ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. దానికి అంటే ఈ జిల్లా కేంద్రమైనటువంటి మహబూబాబాద్లో ఇంకా పైప్ లైన్ వెళ్ళి వెయ్యని ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి? ఇంకా 50% ప్రాంతాలు ఉన్నాయి, కాలనీలు ఉన్నాయి. అంటే అప్పటి ప్రభుత్వంలో మిషన్ భగీరథ అందుకోని గ్రామాలు అంటే కాలనీస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇంకా దాదాపు అంటే మానుకోట పట్టణం 100% ఉందనుకుంటే అలా 50%కి ఈ పైప్ లైన్ వేసుడు అయిపోయింది. ఇంకా 50% పైప్ లైన్ పాత సిస్టంలో కానీ కలెక్షన్ ఇచ్చేసి దానికి మాత్రం నీరు సరఫరా చేస్తున్నారు. ఇది ఒక లెక్క. ఎందుకు ఈ నిర్లక్ష్యం అనే దానికంటే నిధులు లేవు, నిధులు వేయలేదు. కావాల్సిన పట్టణాన్ని కరెక్ట్గా అంచనా చేయడంలో, ఎస్టిమేట్ చేయడంలో ఎవరైతే అప్పుడు ఈ మన పట్టణం వాళ్ళకి అంటే మనం ఎంత కావాలనేది ఒకటి ముందు ఎస్టిమేట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఎస్టిమేట్ వేయాలంటే మొత్తం పట్టణాన్ని మొత్తం కూడా కొలిసి ఎన్ని బజార్లు ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్లు ఉంది కొలుసుకొని దానికి మన 300 డయా ఎంత వేయాలి, 150 డయా ఎంత వేయాలి, 200 డయా ఎంత వేయాలి అనేటువంటి ఒక ఎనాలిసిస్ చేసుకొని దానికి ఒక ఎస్టిమేట్ చేసుకొని చేస్తే బాగుండేది. ఉన్న 60 కోట్లకే ఎస్టిమేషన్ అయితే ఉన్నది తక్కువ, చేసింది ఎక్కువ. ఎస్టిమేట్ వేసిన నాడు జిల్లా లేదు. ఎస్టిమేట్ అయిన తర్వాత జిల్లా వచ్చింది. జిల్లా వచ్చిన తర్వాత కొన్ని ఆఫీసులు పెరిగినాయి. కొన్ని ఆఫీసులు పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫీసులకు ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది. ముందుగా ఆఫీసులో ప్రొవైడ్ చేసినాక నా కాలనీలకు బంద్ అయిపోయింది. ఇవన్నీ కూడా మొత్తం ఓవరాల్గా ఏంటంటే పట్టణాలు 50% పైప్ లైన్ అది వేయలేదు. మనం మీ మున్సిపల్ సమావేశాలలో కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తే అది రేపు రాబోయే రోజులలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకటి మన ఇది దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్కీమ్ వచ్చేది. ఆ స్కీమ్ వచ్చినాడు మిగతా పెడతామని చెప్పి అంటున్నారు. కానీ అది వచ్చినాడు, అది పెట్టినాడు. కానీ ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు 50% పట్టణానికి మిషన్ భగీరథ పైప్ లైన్ వేయలేదు. పాత పైప్ లైన్ల ద్వారానే ఈ నీటి సరఫరా చేయడం అనేది జరుగుతుంది. అది అరకొర నీళ్ళు మాత్రమే. సార్, మీరు ఎప్పటి నుంచి ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్నారు అండ్ గతంలో అసలు మానుకోటకి వాటర్ నీటి వసతి ఎక్కడి నుంచి వచ్చేది? నేను 1995 నుంచి ఎంపీటీసీగా, వార్డు మెంబర్గా, ఉప సర్పంచ్గా, వార్డు కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా, కొంతకాలం సర్పంచ్ కూడా ఈ మానుకోట పట్టణానికి దాదాపు 29 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరం పూర్తి అయితే 20 సంవత్సరాల పాటు ప్రజాప్రతినిధిగా నేను ఉంటున్నా. అయితే ఈ మొత్తం మానుకోట పట్టణానికి ఇక్కడ మున్నేరు వాగనుంది పక్కన. పాకాల 8 నుంచి ఈ వాగు వస్తుంది. ఈ వాగు పోయి కృష్ణానదిలో కలుతుంది ఇది. కాబట్టి ఈ మున్నేరు వాగు నుంచి అక్కడ చిన్న చెక్ డ్యామ్ కట్టి చెక్ డ్యామ్ ద్వారా 1964 నుంచి మానుకోట పట్టణానికి పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా చేసేది. అయితే వేసవి వచ్చినప్పుడు అది మొత్తం కూడా ఎండిపోతే ఎస్ఆర్ఎస్పి కాలం నుంచి కూడా తీసుకొచ్చేసి నీళ్ళను చెరువులు నింపి చెర్ల ద్వారా నీటి సరఫరా చేసేటువంటి ఒక పరిస్థితి కూడా ఉండే. దాంతో ఏదేమైనా మానుకోట పట్టణానికి సంపూర్ణమైన నీటి సరఫరా అనేది జరిగి ఉండేటువంటి కాదు, అనేక ఇబ్బందులు ఉంటా ఉండేది. అయితే మిషన్ భగీరథ వచ్చిన తర్వాత మానుకోట పట్టణ సమస్యల పరిష్కారం అయిపోద్ది, మానుకోట పట్టణంలో స్వేచ్ఛగా ఉండొచ్చు, ఎలాంటి నీటి దరి లేకుండా ఉండొచ్చు, పరిష్కారం అయిపోయినట్టు అని చెప్పేసి భావించి ఊపిరి పీల్చుకున్నారు ప్రజలు. కానీ ఈలోపు ఏమైంది, మిషన్ భగీరథ వచ్చిన తర్వాత సగమైనకు పైప్ లైన్ వేయలేదు. వేసిన దానికి కూడా నీటి సరఫరా సక్రమంగా చేసేటువంటి ఒక పరిస్థితి లేదు.
కాబట్టి ఇది అరకొరగానే ఉన్నటువంటి ఒక పరిస్థితి. మిగతా పైప్ లైన్లు మొత్తం కూడా వేయాల్సిన అవసరం ఉంది. అంటే సంపూర్ణంగా ఇక్కడ మిషన్ భగీరథ పైప్ లైన్లు వేస్తే మరి మానుకోటకు నీటి వసతి తప్పుతుందంటారు? మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు సంపూర్ణంగా పైప్ లైన్ వేసినా కూడా మిషన్ భగీరథ అనేటువంటిది ఎక్కడి నుంచి రావాలి? ఇది పాలేరు దాని నుంచి రావాలి. పాలేరు రిజర్వాయర్ నుంచి నీళ్ళు రావాలి. పాలేరు రిజర్వాయర్ నుంచి నీళ్ళు రావాలంటే పాలేరు రిజర్వాయర్ నుంచి తిరుమలాయపాలెం మండలంలో అక్కడ ప్రధానమైన ఒక మిషన్ భగీరథ స్కీమ్ను అక్కడ పెట్టారు ఆ గుట్ట మీద. ఆ స్కీమ్ మీద పెట్టారు, కానీ అక్కడ కరెంటు మోటార్లు కాలిపోయినా, లేదా అక్కడ ఏమైనా ట్రాన్స్ఫార్మర్ ఇబ్బంది వచ్చినా, లేదా సబ్స్టేషన్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, లేదా అక్కడ నీళ్లు ఫిల్టరైజేషన్ అయ్యే కాడ ప్రాబ్లం వచ్చినా, ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ పైప్ లైన్ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా దాదాపు 4 రోజుల నుంచి వారం రోజుల పాటు నీళ్ళు ఆగిపోతున్నాయి పట్టణానికి. అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి మొత్తం కూడా వారం రోజుల పాటు నీళ్ళు కనుక పట్టణానికి ఆగిపోతే అసలు ప్రజలు మొత్తం కూడా చాలా విలవిల్లాడేటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అది ఆ సిస్టంతో మొత్తం మానుకోట పట్టణానికి నీటు సరఫరా అయిద్దని చెప్పేసి అనుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి ఈ కొద్దిపాటి నీళ్ళను కూడా ఇప్పుడు ఉన్న పైప్ లైన్లకు అందాలంటేనే సరిపోవట్లేదు. మిగతా పైప్ లైన్లకు మొత్తం కొత్తగా వేసి కొత్త ప్రాంతాలకు అన్నింటి కూడా పైప్ లైన్లు వేసి నీట్గా వస్తారని చేసేస్తుంటే మిషన్ భగీరథ నీళ్ళు అంతే అనేటువంటి నమ్మకం నాకు కూడా లేదు. దానికి ఆల్టర్నేటివ్ కూడా దాన్ని ఇంకా అదనపు నీటిని కూడా తీసుకునే ఒక ఒప్పందం మిషన్ భగీరథ నుంచి చేసుకోవాల్సిన ఒక అవసరం ఉంది. ఆ రకంగా అవుతుంటే అది జరుగుద్ది. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే మున్నేరు వాగు మీద మన కొత్తగా ఒక చెక్ డ్యామ్ నిర్మాణం జరిగింది. అంటే నీటిని ఎక్కువ స్టోరేజ్ చేసేటువంటి దాన్ని కూడా ఇప్పుడు చేపట్టడం జరిగింది. కాబట్టి పాతగా ఉన్నటువంటి ఏదైతే పంప్ హౌస్, ఏదైతే మన పాత పైప్ లైన్ సిస్టమ్ ఏదైతుందో దాని దగ్గర ప్యారలల్గా అదనపు మోటార్లను కూడా ఇక్కడ ఫిక్సప్ చేసుకొని, గతంలో వాటిని కాకుండా అదనపు మోటార్లను కూడా ఫిక్సప్ చేసుకొని వీటిని కనుక ప్యారల్గా రెండింటిని కనుక ఉపయోగించుకున్నట్టయితుంటే ఉన్ననాడు రోజు నీటి సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. కనీసం అక్కడ ఏదైనా ప్రాబ్లం అయినాడు 2 డేస్కి ఒకసారో 3 డేస్కి ఒకసారైనా కానీ నీటిని సరఫరా చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ రకంగా చేసినట్టయితే మానుకోట పట్టణం యొక్క దాహర్తిని తీర్చడానికి, మానుకోట పట్టణం ప్రజల యొక్క నీటి సమస్య పరిష్కరించడానికి అదొక ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటిది నాకు ఒక సజెషన్. చూసారు కదా, మిషన్ భగీరథ పైప్ లైన్ పూర్తిగా సంపూర్ణంగా ఇక్కడ వేసినా కూడా వాటర్ సరిపోదు అంటున్నారు. అదనపు వాటర్ కావాలి, ఉన్నటువంటి మోటార్లను ఎక్కువ కెపాసిటీతో నడిపించి అదనపు పైప్ లైన్ని పునరుద్ధరించేసి అందించాలని చెప్పేసి అంటున్నారు.